ఇక డిఎస్సి నోటిఫికేషన్ విడుదల. బీఈడి చేసిన వారికి హెచ్జిటి పోస్టులకు అవకాశం కల్పిస్తా ఉంది. ఇక ప్రిన్సిపల్, పీజీటీ, టీజీటీలకు ఆంగ్ల భాషా నైపుణ్య పరీక్ష, 6100 పోస్టుల భర్తీకి నియామక పరీక్ష, ఉపాధ్యాయుల్లో నిబద్ధతకే అప్రెంటిస్ విధానం అని చెప్పేసి మంత్రి బొత్స సత్యనారాయణ చెప్తా ఉన్నాడు. అయితే మొత్తం మీద ఇక్కడ ప్రభుత్వం అధికారంలోకి రాకముందు ప్రతిపక్ష నేతగా ఉన్నప్పుడు జగన్మోహన్ రెడ్డి చెప్పినటువంటి మాట వేరు. ఇప్పుడు అధికారంలోకి వచ్చిన తర్వాత కనీసం అంటే మెగా డిఎస్సి వేస్తామని చెప్పేసి అక్కడ గతంలో ప్రకటించిండు. కానీ ఆ డిఎస్సి వేయకుండా ఇప్పటి వరకు ఉపాధ్యాయ పోస్టుల నియామకాలు జరపకుండా మొత్తం కూడా అన్యాయం చేసిండు. తర్వాత ఇప్పుడు అంటే 25,000 పోస్టులు ఉపాధ్యాయ పోస్టులు భర్తీ చేస్తారని చెప్పేసి నిరుద్యోగులంతా కూడా భావించిండ్రు. అయితే ఇప్పుడు 6,100 పోస్టులకు మాత్రమే డిఎస్సి నోటిఫికేషన్ ఇవ్వడం పట్ల కొంతమంది నిరసన వ్యక్తం చేస్తూ ఉన్నారు.